చెట్టు టమాటాలండి. అవి పచ్చి పక్కకు తీసి దూరవి తీసుకొని కడిగి తుడుచుకొని బాండీలో ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ మీద పెట్టాను. అవి బాగా ఉడికిద్ది. మూత పెట్టుకున్నాను. ఒక గంట నూనె వేసుకున్నాను. ఇంకా అది మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. చాలా బాగా ఉడకాలి. చూడండి, ఆ గంటతో మళ్ళీ తిప్పుకుంటూ ఉంటాను. అలా చాలా బాగా కుదిరిద్దండి టమాటా పచ్చడి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఈ టమాటా పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చింతపండు తొక్కలు వచ్చుకొని అక్కడ పెట్టుకున్నాను పీసులని. కొంచెం చింతపండు కొంచెం బ్లాక్ షేడ్ వచ్చిందండి. పావు కేజీ ఉంటుంది. కేజీన్నర టమాటాకి పావు కేజీ కారం, 100 గ్రాముల కారం అండి. ఇది బాగా గొడ్డు కారం, చాలా మంటగా ఉంటుంది. అందుకని కారం నేను గంటే వేసుకున్నాను. చిన్న చిటికెడు పసుపు వేసుకున్నాను. కల్లుప్పు సేమ్ అండి, దానికి తగినంత గంట పడుతుంది. చిన్నులపాయలు ఒక పాయ అంతా వేసేసుకున్నాను. తర్వాత ధనియాలు, మెంతులు, ఒక చెంచా మెంతులు, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచాన్ని ఆవాలు అవి వేయించుకుంటానండి. ఆ 3 కలిపి వేయించేసుకోవడం, చిన్న గోల్డెన్ చిట్చిట్లాడేటట్టుగా వేయించుకొని కొంచెం దూరగా మరీ వేగకూడదండి, చేదు వస్తుంది. అందులో చింతపండు అవి కొంచెం నీరు ఉండగానే వేసుకున్నాను కదండి, అందులోనే ఉడకబెట్టేస్తే నీరంతా పోతుంది. చింతపండు విడిగా ఉడకబెట్టుకొని అలా ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది. నేనైతే ఇలానే ఈజీగా ఉంటుంది, అందులోనే వేసి చేసుకుంటాను. చిన్నులపాయ, చింతపండు, కారం, జీలకర్ర మొత్తం అట్లా మళ్ళీ కొంచెంసేపు మగ్గనిస్తానండి మూత పెట్టేసి. అందులోకి ఇవి వేగుతూ ఉంటాయి. చిన్న బాండీలో స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా చాలా నాలు ఉంటుంది మనకి. ఇది చెయ్యి తడి అది తగలకుండా చిన్న దాంట్లో తీసుకొని పెట్టుకోవాలి మనం. వేయించిన చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా, అందులో మిక్సీ వేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను. సేమ్ అది రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి, వేడి అన్నంలోకి చప్పటి పప్పు వేసుకొని పచ్చడి వేసుకున్న, ఒక్కోసారి సడన్గా కూర వండినప్పుడు కొద్ది సరిపోకుండా గబగన పై చుట్టం వచ్చినా, సడన్గా వచ్చినా కూడా సరిపోతుంది మనకి. మిక్సీ వేసుకున్నాం కదండి. తర్వాత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి నూనె వేసుకొని తిరగమాత వేసుకుంటానండి. కాగిందా లేదా చూసుకుంటూ ఉన్నాను. నూనెలా పప్పు నూనె, ఆవ నూనె, శనగ నూనె చాలా రుచిగా ఉంటుందండి పచ్చళ్ళ కల్లా. ఆ నూనె మ్యాక్సిమం అది ట్రై చేసి చూడండి. చిట్చిట్లాడుతుంది. ఇది మగ్గిందా లేదో చూసుకుంటున్నానండి. అందులోకి మన పచ్చడికి చల్లారిపోయింది, మగ్గింది, బాగా చల్లార్చాలి. ఈ లోపల తిరగమాత వేసుకొని ఇంకా మళ్ళీ మిక్సీ వేసుకుందాం. చల్లారిపోయింది. అన్ని వంటగదిలోనే చేసేస్తూ ఉన్నానండి. ఇంకా మిక్సీ వేసుకొని అది మనం మిక్సీ ఆడించుకోవటమేను. ఈ లోపల తిరగమాత కూడా మనకి ఈ తిరగమాత కూడా కొద్దిగా చల్లారాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటాను నేను. ఆల్రెడీ మిక్సీ వేసుకున్నది చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేసుకున్నాను కదా, ఆ పచ్చి పోయినాక కరివేపాకు వేసుకున్నాక పచ్చి పోద్ది. తిరగమాత కూడా అంతే అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. చూడండి మిక్సీ వేసుకున్నా ఎంత బాగుందో చూడండి. స్ట్రక్చరు చాలా రుచి కూడా చాలా బాగుందండి. తిరగమాత వేసి పెట్టుకొని ఆరనిచ్చినాక కొంచెం గోరువెచ్చగున్న నూనెలో నేను అప్పుడు వేసుకున్నానండి, కొంచెం మగ్గినట్టు అట్లా అవుతుందని. తర్వాత పచ్చడి మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవటమే. తిప్పి మనం స్టోర్ చేసుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.